హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ హోమ్మేడ్ డిషెస్ అండ్ allin. నేను మీ శ్రావణి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు స్పెషల్ వచ్చి ఫ్రాన్స్ కర్రీ అండి. ఇది మనం ఇంట్లో ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ తొక్క తీసిన రొయ్యలు 250 గ్రామ్ తీసుకున్నానండి. అది నీచు వాసన రాకుండా ఉండడం కోసం అందులో కొద్దిగా ఉప్పు, లెమన్ వేసి ముందుగానే శుభ్రపరిచి పెట్టుకున్నాను. ముందుగా 2 టమాటాలు తీసుకొని ఇలా చూపించే విధంగా తొక్క తీసి చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా తొక్క తీసి వేయడం వల్ల మనకు టమాటాలు బాయిల్ చేసినప్పుడు తొందరగా సాఫ్ట్ అవుతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా పూర్తిగా తొక్క తీసి చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యల్ని ఇందులో వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా బాయిల్ చేస్తుంటే మనకు రొయ్యల నుండి వాటర్ బయటకు వస్తాయండి. అవి వినికేంత వరకు మనం మళ్ళీ దాంట్లోనే బాయిల్ చేసుకోవాలి. ఈ రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి వెళ్ళినప్పుడు మనకు పర్ఫెక్ట్గా బాయిల్ అయినట్టు అండి. దీన్ని ఇప్పుడు తీసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక సన్నగా తరిగిన 1 కప్పు ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులో 4 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఆనియన్స్ ఇలా పూర్తిగా వేగాక ఇందులో చిన్నగా తరిగిన 1 కప్పు టమాటా ముక్కలు వేసుకోవాలి. ఈ టమాటాలని మనం సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి. టమాటాలు ఇలా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, టేస్ట్కు తగినంత ఉప్పు, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు ఇందులో వేసుకొని అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ రొయ్యలకి ఈ మిశ్రమం మొత్తం పట్టేలాగా ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు వాటర్ పోసుకోవాలి. ఈ రొయ్యల్ని ఒక 5 మినిట్స్ వరకు మనం బాయిల్ చేసుకోవాలండి. ఇలా బాయిల్ అవుతున్న కర్రీలో 1 టీ స్పూన్ ఎండు కొబ్బరి, కొద్దిగా కరివేపాకు వేసుకొని అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రొయ్యలను మరి కాస్త చిక్కబడేంత వరకు బాయిల్ చేసుకుందాం. ఇలా అయితే సరిపోతుందండి. ఇది మన పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అంతేనండి, మనకు రొయ్యల కూర రెడీ అయిపోయింది. చూసారు కదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.